అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి. ఇది మా కొత్త ఇంట్లో జరిపే మొదటి పూజ. వినాయకుడు అవిఘ్న నాశకుడు, శుభకార్యాలకు ఆద్యుడు. అందుకే ఆయన్ని ఇంటికి ఆహ్వానించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈసారి మా పాప వినాయకుడిని పట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చింది. మా బాబేమో ఫ్లూట్ వాయించుకుంటూ పూజ మందిరం వరకు తీసుకెళ్లారు. అందరూ గణపతి పప్ప మోరియా అనుకుంటూ పూజా మందిరం వరకు గణేష్ని తీసుకెళ్లారు. తర్వాత మా హస్బెండ్ పూజ ప్రారంభించారు. ఫస్ట్ అభిషేకం చేసి అలంకరించి గణపయ్యను, తర్వాత పూజా విధానం మొత్తం ప్రారంభించారు. అభిషేకం, పుష్పార్చన, ఇలా పూజ మొత్తం ఆరంభించాము. తర్వాత ప్రసాదాలన్నీ నివేదించాము. స్వామికి ఇష్టమైన మోదకాలు, జిల్లేడికాయలు, మేము పాలవెల్లి పైన గాథ, గరిస, కుడుములు, ఉండ్రాళ్ళు అలా పెడతాము. అవి మనం ఎవరం తినకూడదు. అవి తీసుకెళ్ళి నిమజ్జనం చేసే రోజు చెరువులో కలిపేయడమే. పరమాన్నం, చక్కెర పొంగలి, అటుకులు, బెల్లం అండ్ రకరకాల ఫ్రూట్స్, చెరుగళ్ళు ప్రతి సంవత్సరం పెడతామండి మేము. అండ్ ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, దద్దోజనం, పులిహార, మహానైవేద్యం అంతా తయారు చేశాను. ఈలోపు పూజ అయిపోయింది, హారతి ఇచ్చాము. మీరు కూడా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను.